సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా అన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత అనేది మేము మీట్ అవ్వడం జరిగిందండి. సో ఎలా ఉన్నావు బ్రదర్? బ్రో యాక్చువల్లీ మేము మీట్ అవ్వక చాలా మంత్స్ అయ్యిందనమాట. సడన్ సిచ్యువేషన్ ఏమో హైదరాబాద్కి వచ్చాము వేరే పని మీద. ఒకసారి కలుద్దాం బ్రో అంటే కలవడం జరిగింది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మెయిన్ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? చాలా పెయిన్ ఉంటుంది, మనకి ఎక్కువ పెయిన్ ఉంటుంది. కొంతమంది ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్లు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఒరే బాబు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు వెళ్తున్నావురా నాయన, నీకు ఎక్కువ పెయిన్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మూతులు ఇంతలా వాస్తాయి, ఎక్కువ స్వెల్లింగ్ వస్తుంది, కళ్ళు పోతాయి, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తారనమాట. ఎస్, ఇవన్నీ జరిగిండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్తో ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ క్లినిక్లలో చేపిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళు వాళ్ళ హెల్త్ కండిషన్ చెక్ చేయకోకుండా వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామని డిసైడ్ అయ్యి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకవేళ షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, షుగర్ పేషెంట్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. కానీ ఎలాంటి కండిషన్లో చేయాలి? తనకు షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు, అంటే నార్మల్గా మెయింటైన్ అవుతున్నప్పుడు మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అర్హుడు అనమాట. కానీ కొంతమంది ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్ డాక్టర్స్ ఉంటారుగా, వాళ్ళు ఏదో క్లినిక్ పెట్టింటారు, వాళ్ళు సర్జరీస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఊరిగా ఏదో వాళ్ళ మనీ కోసమో దేనికో దానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామని చెప్పి చేయొచ్చు అని చెప్పి ఇలాంటివి ఏవి చెక్ చేసుకోకుండా చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది? చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి, చాలామంది భయపడుతున్నారు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే. భయపడాల్సిన పనే లేదు. ఇక్కడ ఇచ్చే అనస్థీసియా కూడా జస్ట్ ఇన్సులిన్ మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఉంటాయిగా, ఆ చిన్న నీడిల్తో మనకు సరౌండింగ్ అనస్థీసియా ఇస్తారు. ఆ చిన్న నీడిల్ని తట్టుకోగలిగితే కాసేపు తర్వాత మనకు ఎలాంటి పెయిన్ ఉండదు. అనస్థీసియా ఇచ్చే టైంలో కూడా మనకు దానికి తగిన ల్యాబ్ టెస్ట్లు చేసి వాళ్ళకు ఈ అనస్థీసియా కరెక్ట్గా సెట్ అవుతుందా అని మళ్ళీ చెక్ చేసుకొని తర్వాతనే డిసైడ్ అయ్యి వాళ్ళు అనస్థీసియా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి మనకు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అనమాట. బ్రదర్ అన్నాడు ఇందాక, నాకు ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, బ్యాక్ సైడ్ టూ మచ్ పెయిన్ ఉంది, నాకు పెయిన్ ఉంది, సర్జరీ అయిన తర్వాత ఏం చేయమంటారు ఏంటి అనేది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డోనర్ ఏరియా నుంచి హెయిర్ అనేది తీయడం జరుగుతుంది. పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఫస్ట్ 2 days అనేది డిస్కంఫర్ట్గా ఉంటుంది. సో సరిగ్గా మంచి పిల్లో అనేది మంచిది, మనకు ఒత్తుగా ఉంది. ఇలా సర్జరీ అనేది పెయిన్ఫుల్ ఉంటుంది. నిద్రపోయేటప్పుడు డిస్కంఫర్ట్గా ఉంది, నిద్ర రావడం లేదని సో మనకి కామెంట్ అనేది రావడం జరిగింది. సో డోనర్ ఏరియా అనేది తీసినప్పుడు ఎవరికైనా సరే పెయిన్ అంటూ ఉంటుందండి. అంటే తీసేటప్పుడు పెయిన్ ఉండదు, ఎనస్థీషియా ఇస్తారు కాబట్టి. తీసిన తర్వాత అనేది మనం ఇంటికి వెళ్తాము, డోనర్ ఏరియా క్లీన్ చేసుకుంటాము. సో మెడిసిన్స్ అనేది మనకి ఇస్తారు. సో ఏమేమి మెడిసిన్స్ ఇస్తారంటే, స్వెల్లింగ్ రాకుండా ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి, సో పెయిన్ రాకుండా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఫీవర్ రాకుండా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అట్లా ఒక 4-5 రకాలు మనకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అనేది ట్యాబ్లెట్ అంటూ ఇస్తారండి. సో నేను చేయించుకున్న దగ్గర అయితే ఇలా అయితే ఫాలో అవుతారు. సో మనిషికి ఇబ్బంది లేకుండా చాలా కంఫర్ట్గా సో ఫాలో అప్ చేయడానికి ఒక పేపర్లో అన్ని రకాలైన మెడిసిన్స్ ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఉంటుంది. సో ప్రైస్ వచ్చి కూడా ఒక 1000 నుంచి 1500 లోపలే ఉంటాయండి మెడిసిన్స్, సెలైన్స్ ప్రతి ఒక్కటి అనేది ఇవ్వడం జరుగుతుంది. పెయిన్ అనేది లెవెల్ అనేది ఉంటుందండి. 2-3 days అనేది డిస్కంఫర్ట్గా ఉంటుంది. సో ట్యాబ్లెట్స్ యూస్ చేస్తాం కాబట్టి సో పెయిన్ కిల్లర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఎక్కువ పెయిన్ ఉంది, ఎక్కువ రోజులు ఉంది అంటే సో ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అనేది కూడా డాక్టర్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించే ముందు పాయింట్ టు పాయింట్ మీరు ఫస్ట్ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. అసలు ఏం జరుగుతుంది ట్రాన్స్ప్లాంటేషన్లో అనే విషయం అర్థం చేసుకొని ఒక మంచి క్లినిక్ని చూజ్ చేసుకుంటే మీకు తప్పకుండా మంచి సర్జరీ జరుగుతుంది. తర్వాత కూడా వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ పోతే, మన జెనెటిక్లో ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉంటే తప్పకుండా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా ఇద్దరి ఛానల్స్లో చాలా వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట, ఏం జరుగుతుంది ఏంది అనే విషయం తెలుస్తుంది. సో ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో అవన్నీ చూడండి. సో పాత వీడియోస్ కూడా మీరు చెక్ చేయండి. సో ఏదన్నా పాత వీడియోస్లో ఏదైనా మిస్ అయినవి ఉన్నా సరే కామెంట్ చేస్తే
సో నీట్గా అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ విషయం అయినా సరే ప్రతి ఒక్క డీటెయిల్డ్గా అనేది వీడియో చేయడం జరుగుతుంది, మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇన్స్టాలో కూడా మాకు ఇన్స్టా కూడా ఐడి క్రియేట్ చేశాను అన్నది. సో ఇన్స్టా ఐడి కూడా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. దీనికి కూడా నాతో పర్సనల్గా మాట్లాడాలంటే ఇన్స్టా చేయండి, జీమెయిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, జీమెయిల్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్, బాయ్ అండి.